ద్వార దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగబోతున్నాయి. మొదటి 3 రోజులకు ఆన్లైన్ లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవారి టికెట్ల కేటాయింపు పూర్తయింది. 3 రోజుల టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వ దర్శనం భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. రేపు ఉదయం 9 గంటలకు స్వర్ణ రథంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే ఎల్లుండి నుంచి ఉదయం 5 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆన్లైన్ ద్వారా సుమారు 25 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేయగా ప్రతిరోజు 60,000 టోకెన్ల చొప్పున దర్శనాలు కేటాయించినట్టుగా టీటీడీ బోర్డు వెల్లడించింది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్యూ లైన్ నిర్వహణ, నిఘా చర్యలు ముందస్తుగా అమలు చేయబోతున్నట్టుగా అధికారులు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. అర్ధరాత్రి ఆలయాన్ని తెరిచి స్వామివారికి ఏకాంతంగా పూజాది కైంకర్యాలు నిర్వహించనుంది. ఈ పర్వదినాల వేళ ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తారన్న అంచనాలతో వారికి దర్శనం, వసతి కల్పించేందుకు తిరుమల వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులకు అవగాహన కలిగించేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులు ఎప్పటికప్పుడు టీటీడీ సూచనలు పాటిస్తూ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘల్ సూచించారు. ఇక తిరుపతిలో 300పై అందించే ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెట్ల జారీని భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం నుంచి జనవరి 7 వరకు టీటీడీ రద్దు చేసింది. తిరుమల నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధమైంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. రేపు స్వర్ణ రథంపై స్వామి అమ్మవార్లు విహారం ఉండబోతుంది. తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధమైంది. రేపు ఎల్లుండి శ్రీవారి పుష్కరులలో చక్రస్నానం ఉండబోతుంది. అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ బోర్డు. తిరుమలలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలకు చేరుకున్న స్థానిక ఆలయాలు సందర్శించుకోవచ్చు. జనవరి 2 నుంచి మాత్రమే స్వర్ణ దర్శనం క్యూ లైన్లకి అనుమతిస్తారు. దీనికి తిరుమల నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. మాధవి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఆ తర్వాత భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ భారీ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఏదైతే తొక్కిసలాటలు జరిగాయో గత ఏడాది, దాని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందస్తుగానే 1,89,000 మందికి ఈడిప్ ద్వారా టోకన్లు జారీ చేయడం జరిగింది. ఈ ఈడిప్ కోసము దాదాపుగా 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,89,000 మందికి మాత్రమే ఈడిప్లో అవకాశం దొరికింది. అయితే ఈ 3 రోజుల పాటు వీళ్ళని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 తారీఖుల్లో వీళ్ళని దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన వారినంతా కూడా జనవరి 2 నుంచి ఎటువంటి టోకన్లు లేకుండా స్వామివారి దర్శనానికి అనుమతించే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారికి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీస్ విభాగం కూడా ఇవాళ ఎవరైతే టోకన్లు లేకుండా తిరుమలకి రావాలనుకుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా నిలువరించడానికి ఏర్పాట్లు చేసింది. దాదాపు 2,000 మంది పోలీసులతో ఇటు జిల్లా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసి టీటీడీ విజిలెన్స్ కావచ్చు, అదేవిధంగా టీటీడీ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ 3 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఈ 3 రోజులు ఎవరైతే టోకన్ ఉంటుందో ఈడిప్ ద్వారా టోకన్ పొందిన భక్తులకు మాత్రమే
టోకన్లు కలిగిన వాళ్ళకు మాత్రమే దర్శనాలు ఉంటాయని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. ఎవరైనా పొరపాటున తిరుమలకు వచ్చినా అనుమతిస్తారు, కానీ అయితే శ్రీవారి సర్వదర్శనం మాత్రం లభించదు. అంటే జనవరి 2 నుంచి నేరుగా దర్శనం చేసుకునే వెసులుబాటు అయితే కల్పించారు. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకెళ్ళడానికి టీటీడీ అనేక ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోని వివిధ ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా చేరవేసే విధంగా అక్కడ రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్టాండ్లు కావచ్చు, అక్కడంతా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, అంటే ఈ 3 రోజులు ప్రధానంగా దర్శనం అన్నది మాత్రము విస్తృతంగా ఇటు భక్తుల్లోకి తీసుకెళ్లడం జరిగింది. మాధవి, అంటే శ్రీనివాస్, గతసారి జరిగినటువంటి ఘటనలు కూడా మనం చూసాం, అక్కడ ఏర్పడినటువంటి సంఘటన కూడా. సో ఆ పరంగా పీపుల్ మేనేజ్మెంట్ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఎందుకంటే భారీగా భక్తులు వస్తూ ఉంటారు జనరల్ గానే తిరుమలకు. వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా భారీగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా మొదటి 3 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అంటే జనవరి 1 ఈ 3 రోజుల్లో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే తిరుమలకు ఈడీ ద్వారానే భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకునింది. గతంలో చూసాం తిరుపతిలో కౌంటర్లు, అంటే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల దగ్గర, ప్రధానంగా బైరాగపట్టిలో ఏర్పాటు చేసిన సెంటర్లో అక్కడ తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. కొందరు దుర్మరణం చెందారు. దీంతో ఈ ఏడాది దీన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా హోంమంత్రి అనిత తదితరులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ప్రభుత్వం కూడా ఈ వైకుంఠ ఏకాదశిని అత్యంత వేడుకగా నిర్వహించాలని, ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర యంత్రాంగం కూడా ప్రధానంగా తిరుమల మీద ఫోకస్ పెట్టి ఈ 3 రోజుల పాటు ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా వైకుంఠ ఏకాదశిని సజావుగా నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఏంటంటే ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా 90% సమయంలో, అంటే 100% సమయంలో 90% సమయము సామాన్య భక్తులకే కేటాయించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనవరి 2 నుంచి కూడా భక్తులందరినీ నేరుగా దర్శనానికి అనుమతించనున్నారు. అంటే విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇతర ప్రత్యేక దర్శనాలు కావచ్చు, ఇవన్నీ కూడా రద్దు చేసి సామాన్య భక్తుల సర్వదర్శనం ద్వారానే జనవరి 2 నుంచి అనుమతించనున్నారు. మాధవి, థ్యాంక్ యూ శ్రీనివాస్.